ప్రభుత్వ ఉద్యోగులు సంఘం జేఏసీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగోపాధ్యాయుల దశల వారీగా నిరసన బాటను పట్టారు. గురువారం ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలను ధరించి మధ్యాహ్న భోజన విరామం సమయంలో కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో పెద్ద నిరసన తెలిపి అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు చేరారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ తమకు రావాల్సిన జీతాలు, ఇతర రాయితీలు, పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారం కోసం 3 రోజుల పాటు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేయడం, 20వ తేదీన కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు పాలపర్తి మూర్తిబాబు, కృష్ణ, అజీజ్, సాయి, కిషోర్, సంపత్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు కార్యాచరణ ప్రకారంగా నిన్న నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన, అదేవిధంగా నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన, అదేవిధంగా ర్యాలీ, రేపు 16, 17 తారీఖులు కూడా భోజన విరామ సమయంలో ర్యాలీలు, అదేవిధంగా మన ధర్నా కార్యక్రమం కూడా ఉంది. 20వ తారీఖున మహాధర్నా ధర్నా చౌక్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల తరఫున మొత్తం అక్కడ మహాధర్నా కార్యక్రమం చేస్తాం. తర్వాత కూడా ప్రభుత్వం మా యొక్క న్యాయమైనటువంటి కోర్టులు పరిష్కరించకపోతే 27వ తారీఖు చెవి విజయవాడ కార్యక్రమం కూడా పెట్టాం. మా యొక్క డిమాండ్స్, మేము దాచుకున్నటువంటి డబ్బులు, పీపీఎఫ్ డబ్బులు, ప్రతి నెల మా జీతాల్లో దాచుకున్నటువంటి డబ్బులు ఏవైనా కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది. ఆ లోన్స్ పెట్టుకుంటే ఆ లోన్స్ కూడా రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏపీజీఏలో ఈ డబ్బు అసలు ఏపీజీఏలో ఎక్కడికి వెళ్ళినా కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా మొత్తం మెడికల్ రియంబర్స్మెంట్ ఫీజు కానీ ఒక పీఆర్సీ అయితే మాకు రివర్స్ పీఆర్సీ ఇచ్చేది లాస్ట్ టైం, దానికి సంబంధించినటువంటి బకాయిలు కూడా ఈ రోజు వరకు కూడా మాకు జమ చేయలేదు. అదేవిధంగా కొత్తగా మళ్ళీ 12వ పీఆర్సీ గడువు పూర్తయింది. ఐఆర్ఎంఎన్ కూడా మేము 30% ఐఆర్ఎంఎన్ కూడా అడుగుతున్నాం. దానికి కూడా ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించలేదు. కాబట్టి ఈ యొక్క యాజిటేషన్ మా రాష్ట్ర సంఘం దఫాలుగా చర్చలు జరిపినా కూడా చర్చలు విఫలం అవడంతో యాజిటేషన్ ప్రోగ్రాం ఏపీ జేఏసీ తరఫున